अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फाश न्यूज़। आइए डालते हैं आज की ख़बर पर एक नज़र। मेदक गुज़िश्ता कई सालों से काफ़ी पीछे रह गया है और कई एक तरक्याती काम यहाँ पर नहीं हो रहे हैं। इन ख़यालात का इजहार कांग्रेस पार्टी के सीनियर लीडर मिस्टर कोंडन सुरेंद्र गौड़ ने आज प्रेस कॉन्फ्रेंस के ज़रिए किया है। उन्होंने अपनी प्रेस कॉन्फ्रेंस में कहा कि हिंदुस्तान को आज़ादी हासिल हुए 75 साल गुजर जाने के बावजूद भी आखिर क्यों मेदक तरक्की में पीछे है। उन्होंने मज़ीद कहा कि अलहदा तेलंगाना हुए इतने साल गुजर जाने के बावजूद भी मेदक तरक्की में दूसरों से काफ़ी पीछे है। उन्होंने कहा कि दूसरे अजला को, दूसरे टाउन्स को देखें, वहाँ किस तरह से तरक्याती काम अंजाम दिए जा रहे हैं, लेकिन मेदक में क्यों तरक्याती काम नहीं हो रहे हैं। उन्होंने कहा कि केसीआर ने साल 2014 में अपने दौरे मेदक के मौके पर मेदक को हर तरह से तरक्की करने, रिंग रोड डालने, आउटर रिंग रोड का काम करने के अलावा ड्रेनेज सिस्टम को अंडरग्राउंड करवाने के कई एक ऐलानात किए थे, लेकिन उन पर भी कोई अमल आवरी नहीं हो रही है। इस प्रेस कॉन्फ्रेंस में कांग्रेस ब्लॉक सदर मोहम्मद हफीजुद्दीन, तेलुगु देशम पार्टी के सदर मोहम्मद अफजल के अलावा दीगर लोग शरीक रहे। अलावा अजी उन्होंने अपनी प्रेस कॉन्फ्रेंस में कई एक बातें बतलाई हैं। आइए सुनते हैं कांग्रेस पार्टी के सीनियर लीडर मिस्टर कोंडन सुरेंद्र गौड़ का बयान। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात की पेश खिदमत। మీడియా ద్వారా మేమందరం తెలియజేసేది ఏంటంటే మా మెదక్ జిల్లాకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం కోసమే మనం అభివృద్ధి ఆత్మగౌరవ పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం జరిగింది. అన్ని రంగాలలో కూడా మన మెదక్కు చాలా వెనుకబడిపోయింది. విద్య, వైద్యము మరియు రవాణా సౌకర్యంలో, నిధులు నియామకాల్లో కూడా మన మెదక్ చాలా వెనుకబడిపోయింది. మనం అమాయకులను వాళ్ళు వంచనకు గురి చేసి మనకు అనగదొక్కుతున్నారు మనందరూ. కావున ఈ ఉద్యమాన్ని మనం ప్రతి గ్రామాన తీసుకెళ్ళాలి. ప్రతి రచ్చబండ కాడ రచ్చ చేయాలి. ఈ ఉద్యమాన్ని మన మెదక్ ఎందుకు అభివృద్ధి చెందలేదు? మనం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా తెలంగాణ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? గతంలో ఉన్న పట్టణాలు ఏ విధంగా ఉంది, మన మెదక్ పట్టణం ఏ విధంగా ఉంది, నిన్న మొన్న ఏర్పాటైన జిల్లాలు ఏ విధంగా ఉంది, మన పాత జిల్లా ఏ విధంగా ఉందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా మన పాలకుల నిర్లక్ష్యం వల్లే మన మెదక్కు చాలా అన్యాయం జరిగింది. గతంలో కమ్యూనిస్టులో ఉన్నప్పుడు ఒక రకం ఉన్నది, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒక రకం ఉంది, తెలుగుదేశంలో ఒక రకం, ఇప్పుడు టీఆర్ఎస్లో కూడా అదే విధంగా అవుతుంది. మనకు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అప్పుడు సంగారెడ్డి డివిజనే అభివృద్ధి చెందింది. తర్వాత టీడీపీ ఏర్పడినప్పుడు సిద్దిపేట డివిజనే అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందుతాను ఎంతో ఆశపడ్డాం. మన కేసీఆర్ గారు 2014లో వచ్చి నేను మెదక్ జిల్లాను అభివృద్ధి చేస్తాను, రోడ్ వైడనింగ్ చేసుకొని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకొని, ఒక రింగ్ రోడ్ కూడా చేసుకోండి అని చెప్పి పోయింది తప్ప మనం ఇప్పటికి కూడా ఎక్కడ వేసిన బొంగలు అదే అక్కడనే ఉన్నది. నిన్న మొన్న ఏర్పాటైన జిల్లాలలో జిల్లా కలెక్టరేట్ ఆఫీసులు ఓపెన్ అవుతున్నాయి, మరియు మెడికల్ కాలేజ్ లోపల అవుతున్నాయి, యూనివర్సిటీలు అవుతున్నాయి. మన మెదక్ ఎట్లున్నదో అదే విధంగా ఉంటుంది. కాబట్టి మనం పూర్తిగా మన పాలకుల నిర్లక్ష్యం. ఒకటి ఆలోచించాలి, పాలకులు బాగారెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నారు, ఇప్పుడు హరీష్ రావు గారు ఆయన ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటున్నారు. మన పాలకులు కూడా వాళ్ళని చూసి నేర్చుకోవాలి, మన మెదక్ అభివృద్ధి చెందాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గ్రామాన చర్చించాలి. రచ్చ చేస్తేనే మనకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం, మన జిల్లా అభివృద్ధి అవుతుంది. దీనికోసం మన పెద్దలు, ముఖ్యంగా గౌరవనీయులు ఎవరైనా సరే మేధావుల సలహా తీసుకుంటాం, అదేవిధంగా పత్రికా సోదరుల సలహా తీసుకుంటాం.
డాక్టర్లది మరియు వకీళ్ళ అందరి సలహా తీసుకొని ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకుపోతాం. ఈరోజు ప్రారంభం మాత్రమే. తర్వాత మేము టీఎన్జిఓస్ భవన్లో మేధావులతోటి సమావేశం ఏర్పాటు చేసి అదేవిధంగా విద్యార్థులు